ఈ దినము లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని మనం ధ్యానించుకుందాం. లూకా సువార్తలో 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు మనకు ఒక సందర్భం కనబడుతుంది. ఆ సందర్భం ఏంటిదంటే తప్పిపోయిన కుమారుని గురించిన సందర్భం. నాకు తెలిసి క్రైస్తవ సమాజంలో తప్పిపోయిన కుమారుని గురించి తెలియని వారు ఉండరు అనంటే అతిశయోక్తి కాదు. ప్రతి క్రైస్తవుడు తప్పిపోయిన కుమారుని గురించి ఏదో ఒక సందర్భములో వింటూనే వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ 15వ అధ్యాయములో తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడతాడు, పోగొట్టుకొనిన నాణ్యం గురించి మాట్లాడతాడు, మూడవది తప్పిపోయిన కుమారుని గురించి ఇదే అధ్యాయములో వరుసగా 3 ఉపమానాలను ఎత్తుకొని మాట్లాడుతున్నట్టుగా మనకి ఈ అధ్యాయం చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మొదటగా తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడతాడు, రెండవది పోగొట్టుకొనిన నాణ్యం గురించి మాట్లాడతాడు, మూడవది తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడతాడు. ఈ తప్పిపోయిన కుమారుని గురించి ఈ దినం మనం ధ్యానించుకుందాము. ఈ సందర్భం ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే, అందరికీ తెలిసిన సందర్భమే. ఈ సందర్భంలో 4 వ్యక్తులు మనకు కనబడతారు. ఎంతమంది వ్యక్తులు కనబడతారు? 4 వ్యక్తులు కనబడతారు. మొదటి వ్యక్తి తండ్రి. రాసుకునండి. ఈ సందర్భంలో మనకు 4 వ్యక్తులు కనబడతారు. మొదటివాడు తండ్రి, రెండవ వాడు పెద్ద కుమారుడు, మూడవ వాడు చిన్న కుమారుడు, మూడవది చిన్న కుమారుడు, నాలుగవది దాసులు. రాసుకున్నారా? 4 వ్యక్తులు ఈ సందర్భంలో కనబడతారు. మొదటిది తండ్రి అని తెలుసుకున్నాం, రెండవది పెద్ద కుమారుడు అని తెలుసుకున్నాం, మూడవది చిన్న కుమారుడు అని తెలుసుకున్నాం, నాలుగవది దాసులు అని తెలుసుకున్నాం. ఈ సందర్భాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం అందరము కూడా ఈ 4 యొక్క క్యారెక్టర్స్ ఏంటిదో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఈ 4 యొక్క క్యారెక్టర్స్ ఏంటిదో మనకు అర్థమైతే ఈ సందర్భం అనేది మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఇక్కడ తండ్రి అంటే ఈ తండ్రి స్థానంలో ఎవరి గురించి మీరు ఆలోచించాలి? తండ్రి అనగానే తండ్రి గురించి మీరు ఆలోచించొద్దు, పరలోకపు తండ్రి గురించి మీరు ఆలోచించాలి. ఈ తండ్రి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఎవరి గురించి ఆలోచించాలి? పరలోకపు తండ్రి గురించి మీరు ఆలోచించాలి. ఇక్కడ పెద్ద కుమారుని గురించి వచ్చిన సందర్భం అంతా ఎవరి గురించి ఆలోచించాలో క్వశ్చన్ మార్క్ పెట్టుకోనండి. నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. ఆ పెద్ద కుమారుడు ఎవరు నేను లాస్ట్లో చెప్తాను. ఆ చిన్న కుమారుడు ఎవరు అనంటే ఆ చిన్న కుమారుని స్థానములో మనల్ని పెట్టుకోవాలి. అర్థమైందా? దాసులు అని పెట్టుకున్నాం కదా, వారు దేవుని యొక్క దూతలు లేదా సేవకులు అని పెట్టుకోనండి. ఒకటి రివీల్ చేయండి ఏంటిదంటే చెప్పని సందర్భం ఎవరి గురించి అంటే పెద్ద కుమారుడు గురించి నేను చెప్పలేదు. ఎందుకు అనంటే చాలా మంది క్రైస్తవులు ఈ పెద్ద కుమారుడు అనగానే ఎవరు అనుకుంటున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు అనుకుంటున్నారు. కాదు అని నేను ముందే చెబుతున్నాను. అర్థమైందా? ఈ పెద్ద కుమారుడు యేసు ప్రభువు కాదని ముందే మీకు చెప్తున్నాను. ఎవరో నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు సందర్భంలోనికి వద్దాము. లూకా సువార్త
15వ అధ్యాయము 11వ వచనం నుండి ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇక్కడ చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నట్టుగా మనకు ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ ఆ 2 కుమారులలో చిన్నవాడు తండ్రి వద్దకు వచ్చి ఏమంటున్నాడంటే, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తండ్రిని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఆస్తిలో నాకు రావలసిన భాగాన్ని నాకు ఇవ్వు అని అంటున్నాడు. ఎందుకు ఆస్తిని అడుగుతున్నాడు ఈ కుమారుడు? చిన్న కుమారుడు అంటే ఎవరిని ఊహించుకోవాలి? ఇప్పుడు మనల్ని ఊహించుకోలే ఆ క్యారెక్టర్లో. ఇప్పుడు తండ్రి అంటే ఎవరిని ఊహించుకోవాలని తెలుసుకున్నాము? ఆ పరలోకపు తండ్రిని, ఆ పరలోకపు దేవుణ్ణి మనము ఆలోచించాలన్న విషయాన్ని మనము ముందే తెలుసుకుంటున్నాము. దూతలు అనగానే, సేవకులు అనగానే దేవదూతలను గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చి ఆస్తిని అడుగుతున్నాడు. ఆస్తిని అడగవలసినటువంటి అవసరము చిన్న కుమారునికి ఏం వచ్చింది? తండ్రి వద్దనే ఉన్నాడు. తండ్రి వద్ద ఉన్నప్పుడు ఆయనకి ఏమైనా లోటు ఉందా? ఏ లోటు లేకపోయినా చిన్న కుమారుడు తండ్రి వద్ద ఆస్తిని అడుగుతున్నాడంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఈ చిన్న కుమారుడు విలాసాలకు అలవాటు పడ్డాడు. దేనికి అలవాటు పడ్డాడు ఈ చిన్న కుమారుడు? విలాసాలకు అలవాటు పడ్డాడు. లోక సంబంధమైన సుఖభోగాలకు అలవాటు పడి, చెడు సహవాసములో పడి, లోక సంబంధమైన సుఖభోగాలకు అలవాటు పడి ఈ కుమారుడు తండ్రిని ఆస్తి అడుగుతున్నట్టుగా మనం ఆలోచించాలి. అర్థమైందా ఈ విషయం? సాధారణంగా ఆస్తి పంపకాలు అనేవి ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? తండ్రి బ్రతికున్నప్పుడా? తండ్రి చనిపోయేప్పుడా? చనిపోయినప్పుడా? బ్రతికున్నప్పుడే తండ్రి వీలునామా రాస్తాడు. నేను చనిపోయిన అనంతరం లేదా చనిపోయిన తరువాత నా ఆస్తిలో ఈ భాగము పెద్ద కుమారునికి, ఈ ఆస్తిలో ఈ భాగము చిన్న కుమారునికి అని వీలునామా రాస్తాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు అనేవి జరుగుతుంటాయి. ఇక్కడ తండ్రి బ్రతికుండగానే ఆస్తిని పంచివ్వమని అడుగుతున్నాడంటే మీరు ఆలోచించాలి. ఇక్కడ ఈ 4 క్యారెక్టర్స్ మనం ఆలోచించాలి. ఈ చిన్నవాని యొక్క క్యారెక్టర్ ఎలా ఉందో ఇప్పుడు మీరు అర్థం చేసుకునండి. బైబిల్లో పాత నిబంధన ప్రకారము పెద్ద కుమారునికి 2 పాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడు కాబట్టి దేవుడు ఆ జ్యేష్ఠత్వపు అధికారమును బట్టి తన బల ప్రారంభము గనక దేవుడు ఏం చేశాడు? పెద్ద కుమారునికి ఆస్తిలో 2 భాగాలు ఇవ్వాలి అన్న ఒక రూల్ అనేది మనకు పాత నిబంధనలో కనబడుతుంది. మీరు ఒకవేళ రిఫరెన్స్ రాసుకోవాలి అనుకుంటే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 17వ వచనంలో ఈ సందర్భం ఉంటుంది. మీరు తర్వాత చదవండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 17వ వచనంలో జ్యేష్ఠ కుమారునికి తండ్రి ఆస్తిలో 2 భాగాలు రావాలి, 2 పాళ్ళు రావాలి. 2 పాళ్ళు రావాల్సినటువంటి పెద్ద కుమారుడు ఆస్తిని అడగడం లేదు, కానీ 1 పాలు కలిగినటువంటి చిన్న కుమారుడు మాత్రము తండ్రి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు? ఆస్తిని అడుగుతున్నాడు. ఇప్పుడు చిన్నవాడు ఎలా కనబడుతున్నాడు, పెద్దవాడు ఎలా కనబడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు మంచివారుగా కనబడుతున్నారు? పెద్దవాడు మంచివాడుగా కనబడుతున్నాడు, చిన్నవాడు
తన స్నేహితులతో లోక సహవాసంలో చెడిపోయి తన యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి తండ్రి యొద్ద ఉంటే నా విలాసాలకు డబ్బివ్వడు, నా కోరికలను నెరవేర్చుకోవడానికి డబ్బివ్వడు గనక ఇప్పుడు ఆస్తిని పంచుకోవాలన్న ఆలోచన చేశాడు. తన యొక్క ఇష్టాలను నెరవేర్చుకోవాలని, తన కోరికలను నెరవేర్చుకోవాలని తండ్రి వద్దకు వచ్చి ఆస్తిని అడుగుతున్నాడంటే ఇప్పుడు ఇతడు చిన్నవాడా పెద్దవాడా? పెద్దవాడైపోయాడు. ఇప్పుడు మంచేదో చెడేంటిదో ఇతనికి తెలుసు అంటారా తెలియదంటారా? ఖచ్చితంగా మంచి ఏదో తెలుసు, చెడేంటిదో కూడా ఇతనికి తెలుసు. ఇప్పుడు ఈ కుమారుని ఎదుట మంచి ఉంది, చెడు ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? మొదటి నిర్ణయము ఈ కుమారుడు తీసుకుంటున్నాడు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో చూడండి. ఆ కుమారుని ఎదుట రెండు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో మీరు ఆలోచించండి. చెడ్డ నిర్ణయం తీసుకుంటున్నాడు, తప్పుడు నిర్ణయము తీసుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి యొక్క క్యారెక్టర్ ఆలోచిస్తే, తండ్రి ఏం చేశాడంట? ఆస్తిని అడగగానే నిజంగా ఆయన కూడా తన కుమారులకు స్వేచ్ఛనిచ్చాడండి. ఈనాడు పరలోకపు తండ్రి మనకు ఎలాంటి స్వేచ్ఛనిచ్చాడో ఆ కుమారుని కూడా స్వేచ్ఛనిచ్చాడు. ఆ కుమారుడు ఆస్తిని అడగగానే మారు మాట కూడా చెప్పకుండా ఆస్తిని పంచిపెట్టాడు. కానీ ఆ కుమారుని ఎదుట రెండు ఆప్షన్స్ మాత్రం ఆ తండ్రి పెట్టాడు. మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. నాయన ఇదిగో నువ్వు ఇలా చేస్తే ఇలా తయారైపోతావు నాయన, చెడిపోతావు నాయన, ఇలా ఉంటే నువ్వు బాగుపడతావు, మంచి ఉంటావు అంటే ఆ కుమారుడు తండ్రి మాట వినకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఆ తండ్రి చూడండి, ఆ కుమారునికి స్వేచ్ఛనిచ్చాడు, రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. అతడు మంచి నిర్ణయం తీసుకోకుండా చెడ్డ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం అక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఆ పరలోకపు తండ్రి మన ఎదుట కూడా రెండు మన ఎదుట పెడుతున్నాడు. ఒకనాడు ఆదాము అవ్వల ఎదుట కూడా రెండు పెట్టాడు. ఈ పండు తింటే మీరు నిశ్చయముగా చచ్చిపోతారు, మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాలను గనక మీరు తింటే ఖచ్చితంగా నిశ్చయంగా చచ్చిపోతారు అని చెప్పాడు. ఒకవేళ తినకపోతే మీరు ఎల్లప్పుడూ జీవిస్తారు అన్న విషయం. మంచి పెట్టాడు, చెడు పెట్టారు. కానీ ఆదాము అవ్వలు దేన్ని ఎంచుకున్నారు? చెడునే ఎంచుకున్నారు. వాళ్ళు కూడా తప్పుడు నిర్ణయమే తీసుకున్నారు. దేవదూతల ఎదుట కూడా దేవుడు రెండు నిర్ణయాలను పెట్టాడు. నాకు విధేయులై ఉంటారా, అవిధేయులై ఉంటారా? విధేయులైనటువంటి వారు పరలోకములో ఉండి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. అవిధేయులైనటువంటి వారు దయ్యాలుగా మారి నరక శిక్షను పొందుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు దేవుడు మన ఎదుట కూడా రెండు ఆప్షన్స్ మన ముందుంచాడు. అదేంటిదంటే, ఒకసారి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనము తర్వాత 19వ వచనం ఒకసారి మీరు చదవగలిగితే అక్కడ రెండు మాటలు మనకు కనబడుతుంటాయి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము మొదటగా 15వ వచనం చదవండి. చూడుము నేడు నేను జీవమును, చూడుము నేడు నేను నీ ఎదుట జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటున్నాడు. దేవుడు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఈనాడు మన ఎదుట కూడా రెండు ఆప్షన్స్ పెడుతున్నాడు. ఆ కుమారుని ఎదుట రెండు ఆప్షన్స్ ఎలా ఉన్నాయో ఈనాడు మన ఎదుట కూడా రెండు ఆప్షన్స్ దేవుడు మన ముందు పెట్టాడు. జీవమును, మేలును పెట్టాడు. మరణమును, కీడును మన ఎదుట ఉంచాడు. ఇప్పుడు జీవము కావాలనంటే నువ్వేం చేయాలో చెప్పాడు.
మేలు కావాలంటే నువ్వెలా బ్రతకాలో కూడా దేవుడు చెప్పాడు. ఒకవేళ నీకు మేలొద్దు, కీడే కావాలనుకుంటే నీకు నచ్చినట్టుగా బ్రతుకు, తద్వారా నీకు మరణం వస్తుందన్న మాట కూడా దేవుడు చెప్తున్నాడు. జీవము మేలు, మరణము కీడు మన ఎదుట పెట్టాడు. 19వ వచనం కూడా చదవండి ఒకసారి. నేడు, చక్కగా చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట పెట్టి ఉన్నాను. భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా కూడా పెట్టుచున్నాను. మీ ఎదుట నేను 2 ఆప్షన్స్ పెట్టానంటున్నాడు. అదేంటిదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. జీవము మరణము, ఆశీర్వాదము శాపము. ఈ ఆప్షన్స్ దేవుడు మన ఎదుట పెట్టాడు. ఏది కావాలో ఇప్పుడు మనము కూడా నిర్ణయించుకోవలసినటువంటి సమయం. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఈ కుమారుడు తండ్రిని నిలువబెట్టి, ఈ చిన్న కుమారుడు అందరి ఎదుట తండ్రిని నిలువబెట్టి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని అడుగుచున్నాడు అని అంటే, ఈ చిన్న కుమారుడు చిన్నవాడు కాదు, పెద్దవాడైపోయాడు. ఇతనికి ఎంత జ్ఞానం ఉందో ఒకసారి మీరు ఆలోచిస్తే, నా తండ్రి మా కొరకు ఆస్తిని సంపాదించాడు, రేపో మాపో ఆస్తి మాకే రావాలి, మా అన్నకు కొంచెము నాకు కొంచెము. నా తండ్రి ఈ ఆస్తిలో మా అన్నకు ఇచ్చినా నాకు సంబంధం లేదు, ఇయ్యకపోయినా నాకు సంబంధం లేదు, కానీ నా ఆస్తి నాకే కావాలి అని చిన్న కుమారుడు తండ్రిని అడుగుచున్నాడు అని అంటే, మంచేదో చెడేంటిదో నిర్ణయించుకోలేనంత, తెలుసుకోలేనంత అమాయకుడు మాత్రం ఈ చిన్న కుమారుడు కాడు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తండ్రికి దూరమయ్యే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఈ చిన్న కుమారుడు? తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. సొంత నిర్ణయాన్ని తీసుకొని తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఓన్గా ఆలోచించాడు, సొంతంగా ఆలోచించాడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తండ్రికి దూరమయ్యే నిర్ణయము తీసుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. తప్పుడు నిర్ణయం తీసుకొని ఆస్తిని పంచిపెట్టుమని అడుగుతున్నాడు. తండ్రి ఆస్తిని పంచిపెట్టాడు. ఆస్తిని పంచిపెట్టగానే ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయాడా కుమారుడు? కొన్ని రోజులు ఆగాడా? ఒకసారి చదవండి అన్నమాట. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఇప్పుడు ఆస్తిని పంచుకోగానే వెంటనే ఎందుకు వెళ్ళిపోలేడు? ఆలోచించాలి. తాను తీసుకున్న నిర్ణయము తప్పుడు నిర్ణయము, తండ్రికి దూరం చేసే నిర్ణయము అని మనం తెలుసుకున్నాము కదా. ఇప్పుడు కూడా మనము ఎదుట కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. నీ నిర్ణయము, నీ ఆలోచనలు, నువ్వు చేసే పనులు తండ్రికి నిన్ను దూరం చేస్తున్నాయా? ఆలోచించాలి. నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల, నువ్వు చేసే పనుల వల్ల తండ్రికి దగ్గరవుతున్నావా, దూరం అవుతున్నావా అన్న ఆలోచన ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఆలోచించాలి. ఆస్తిని పంచుకున్నాడు, వెంటనే వెళ్ళిపోలేదు. ఎందుకు? ఆస్తిని పంచుకోగానే కొన్ని దినాలు అక్కడనే ఉండి ఆలోచించాడు, ఏం చేయాలి దీనితో అని. ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన చేసి తన కోరికలను, తనకున్నటువంటి ఆశలను నెరవేర్చుకోవడానికి ఆస్తినంతటిని సమకూర్చుకొని దూరదేశానికి
ప్రయాణమై కూడా వెళ్ళిపోతున్నాడు. తన ఆస్తిని అంతటిని సమకూర్చుకుని దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయము, తండ్రికి దూరమైన కుమారుడు తన కోరికలను తన ఆశలను నెరవేర్చుకోవడానికి ఆస్తినంతా సమకూర్చుకుని వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయి ఏం చేశాడంట? దుర్వ్యాపారము చేశాడంట. ఎలాంటి వ్యాపారం చేశాడంట? తను తీసుకున్న నిర్ణయము ఎలాంటి నిర్ణయమో అతడు గ్రహించలేకపోయాడు, అతడు ఆలోచించలేకపోయాడు. ఆ ఆస్తి నాకుంటే చాలు, నా తండ్రి నాకొద్దు, నాకు నా అన్న అవసరం లేదు, నా ఇల్లు అవసరం లేదు, ఆ ఆస్తి ఉంటే చాలు, ఈ ఆస్తి ఉంటే నా కాళ్ళ మీద నేను నిలువబడగలను అన్న ఆలోచన ఈ కుమారుడు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. చేసి తన కోరికలను తన ఆశలను నెరవేర్చుకోవడానికి తన ఆస్తినంతటిని సమకూర్చుకుని దూరదేశానికి ప్రయాణమయ్యి అక్కడ దుర్వ్యాపారము చేశాడు అన్న మాట మనకు కనబడుతుంది. దుర్వ్యాపారం చేసి ఆస్తిని పోగొట్టుకున్నాడా, సంపాదించుకున్నాడు, ఇంకా రెట్టింపు చేసుకున్నాడంటే దుర్వ్యాపారము వలన ఆస్తిని పాడు చేసి పోగొట్టుకున్నాడు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఆ ఆస్తిని సంపాదించడానికి తండ్రి ఎంత కష్టపడ్డాడో చూడండి. ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆ ఆస్తిని కూడబెట్టాడో మీరు ఆలోచించాలి. దాన్ని ఖర్చు చేయడానికి ఈ కుమారుడు కొన్ని నెలలలోనే ఆస్తిని అంతటిని ఏం చేశాడంట? దుర్వ్యాపారము చేసి పాడు చేసుకున్నాడు, ఖర్చు చేశాడు, పోగొట్టుకున్నాడు. ఇక్కడ దుర్వ్యాపారము అన్నమాట వ్రాయబడింది. దుర్వ్యాపారము వలన ఎలా పాడు చేసుకున్నాడు అంటే, ఇప్పుడు దుర్వ్యాపారం అంటే మనం ఏం ఆలోచించాలి? దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారం. బైబిల్ దీని గురించి ఏం చెప్తుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో ఈ సందర్భాన్ని గురించినటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఏమంటున్నాడు దేవుడు? మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో ఏముందంటున్నాడు? దుర్వ్యాపారము కలదు. అంటే ఇప్పుడు దుర్వ్యాపారము అని అంటే ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేసి ఉండాలి? మద్యపానానికి సంబంధించిన వ్యాపారం చేసి ఉండాలి. అంటే మనకేమర్థం కావాలి అని అంటే, మద్యానికి బానిసైపోయి తాగుబోతుగా మారిపోయాడు అన్న విషయం మనం ఆలోచించాలి. 30వ వచనంలోనికి వచ్చేసరికి అక్కడ పెద్ద కుమారుడు చిన్న కుమారుని గురించి మాట్లాడుతున్న సందర్భం ఒకటి ఉంటుంది. నీ ఆస్తిని వేశ్యలతో కూడా తినివేసిన అన్న మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. అంటే ఈ చిన్న కుమారుడు ఆస్తిని ఎలా పోగొట్టుకున్నాడంటే, తాగుబోతుగా మారి పోగొట్టుకున్నాడు, తాగుడుకు బానిసైపోయి పోగొట్టుకున్నాడు. రెండోది, వేశ్యలకు అలవాటై వ్యభిచారానికి లోనైపోయి ఇతడు పాపిగా మారిపోయి పాపము చేసి చెడిపోయి తన ఆస్తినంతటిని వేశ్యలకు ఖర్చు చేసినట్టుగా మనకు ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. ఇంత కష్టపడి కూడబెట్టినటువంటి తండ్రి యొక్క ఆస్తిని కొన్ని నెలలలోనే పాడు చేసిన కుమారుడు ఈ చిన్న కుమారుడు. మీకు అర్థమైందా? ఈ సందర్భం అర్థమవుతుందా? కొంచెం స్లోగా చెప్పాలా? అర్థమవుతుంది కదా? ఆలోచించండి. ఇక్కడ కొన్ని రోజుల్లోనే తన ఆస్తినంతటిని ఖర్చు చేశాడు. పరిస్థితి ఎలా ఉందో నెక్స్ట్ వచనం చదవండి, 14వ వచనం. దుర్వ్యాపారం వలన పాడు చేసెను అన్న మాట తరువాత, అదంతయు ఖర్చు చేసిన తరువాత, ఏదంతా ఖర్చు చేసిన తరువాత
తన ఆస్తినంతటిని ఖర్చు చేసిన తరువాత ఆ దేశములో గొప్ప కరువు రాగా, ఆ దేశమందు గొప్ప కరువు వచ్చిందంట. గొప్ప కరువు వచ్చినప్పుడు వాడు ఇబ్బంది పడసాగాడు. ఆస్తి మొత్తము ఖర్చయిపోయింది. ఇప్పుడు దేశములో ఏమొచ్చింది? ఆస్తి ఖర్చయిపోయింది, ఏదో ఒక పని చేసుకొని బ్రతకొచ్చు అని అనుకుంటున్నాడు. కానీ ఆ దేశంలో ఏమొచ్చింది? గొప్ప కరువు వచ్చిందంట. గొప్ప కరువు రాగానే ఇప్పుడు బ్రతకడానికే ఇబ్బంది పడే పరిస్థితి అక్కడ వచ్చింది. బ్రతకడానికే ఇబ్బంది పడతాగుతున్నాడు. తినడానికి తిండి లేని పరిస్థితి ఈ కుమారునికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇబ్బంది పడసాగి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఎన్ని రోజులు సంది అంత ఖర్చు చేశాడు. ఇప్పుడు తినడానికి తిండి లేదు. ఎన్ని రోజులు సంది ఇప్పుడు ఉపవాసం ఉన్నాడో మనకు తెలియదు. ఇప్పుడు ఆకలి బాధను తట్టుకోలేక ఎలానైనా బ్రతకాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ దేశములో ఉన్న ఒకని చెంత చేరాడు. ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి ఆ యజమానుని దగ్గర ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ యజమానుని దగ్గర ఎలా ఉంటున్నాడు? కుమారునిగా ఉంటున్నాడా? కుమారునిగా చేరాడా? వారసునిగా చేరాడా? దాసునిగా చేరాడా? దాసునిగా ఆ యజమానుని దగ్గర చేరినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ యజమానుడు ఎవరో తెలుసా? ఈ యజమానుని మీరు ఎలా ఆలోచించాలో తెలుసా? సాతానుడు అని మీరు ఆలోచించాలి, లేదా దుష్టుడు అని మీరు ఆలోచించాలి. ఇప్పుడు తండ్రికి దూరమైన ఈ కుమారుడు ఎవరి చెంత చేరాడు? అర్థమైందా? మరొకని చెంత చేరాడు. ఆ మరొకడు ఎవరు అని మనం ఆలోచించాలి అంటే దుష్టుడు లేదా సాతానుడు అని ఆలోచించాలి. చేర్చుకున్నాడా వద్దన్నాడా? చేర్చుకోనైతే చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఆ కుమారుడు అడిగి ఉండాలి, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఆకలి బాధను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఆహారం పెట్టు అని అడిగుంటాడా? అడుగుంటాడు. అప్పుడు ఆ యజమానుడు ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ నువ్వు తినడం కాదు, పొలంలోనికి వెళ్ళి పందులను మేపడానికి వెళ్ళు అంటున్నాడు. ఆహారం పెట్టకుండా మొదటగా వెళ్ళి పొలంలోనికి వెళ్ళి అక్కడ పందులు ఉంటాయి, ఆ పందులను మేపు అని అంటున్నాడంటే, వాస్తవంగా ఆలోచిస్తే పందులను మేపే పని ఇశ్రాయేలీలకు అపవిత్రమైన పని. ఇప్పుడు మరొక యజమానుని చెంతకు చేరితే ఆ యజమానుడు ఎలాంటి పని చేపిస్తున్నాడంటే అపవిత్రమైన పనులు ఈ కుమారుని ద్వారా చేస్తున్నాడు. ఇది మీకు అర్థం కానికి పందిని గురించినటువంటి సందర్భాలు మనకు బైబిల్లో పాత నిబంధనలో కనబడతాయి. లేవికాండము 11వ అధ్యాయము 7వ వచనంలో కానీ, లేవికాండము 11వ అధ్యాయము 7వ వచనంలో కానీ, అదే ప్రకారంగా ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 8వ వచనములో కానీ పంది అపవిత్రమైన జంతువు, దాని కళేబరములను ముట్టకూడదు, దాన్ని తినకూడదు, అది నెమరు వేయని జంతువు గనక అది మీకు అపవిత్రమైనది అని, అది మీకు హేయమైనది అని దేవుడు పాత నిబంధనలో వ్రాయించాడు. అపవిత్రమైన జంతువు అన్నాడు, దాన్ని తినకూడదు అన్నాడు, అది చచ్చిపోతే దాన్ని యొక్క కళేబరాలను కూడా మీరు ముట్టకూడదు అని దేవుడు ఇశ్రాయేలులకు చెప్పాడు. ఎందుకంటే అది మీకు హేయము అన్నమాట బైబిల్లో వ్రాయబడింది. ఇది మీకు అర్థమైందా? ఇప్పుడు మరొక యజమానుని చెంతకు చేరితే ఆ యజమానుడు ఈ యొక్క చిన్నవానితో ఏం చేయిస్తున్నాడు? అపవిత్రమైన పనులను చేస్తున్నాడు. ఇప్పుడు
దేవునికి దూరమైన ప్రతి ఒక్కరూ కూడా సాతాను చెంతకు చేరారని, ఆ సాతానుడు మనతో ఎలాంటి పనులను చేయిస్తున్నాడని మనకు అర్థం కావాలి. అపవిత్రమైన పనులను, హేయమైన పనులను, దేవునికి నచ్చని పనులను, ఆ పాపపు పనులను సాతానుడు మనతో చేయిస్తున్నాడన్న విషయాన్ని మనము ఆలోచించాలి. అమ్మ, మీకు అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆ కుమారుని యొక్క పరిస్థితి చూడండి. సరే, ఆ బాధను తట్టుకోలేక ఆ అపవిత్రమైన పనైనా సరే చేయడానికి ఇష్టపడి పొలములోనికి వెళ్ళి పందులను మేపుతున్నాడు. ఆకలి బాధను తట్టుకోలేక ఏం చేస్తున్నాడు? ఒకసారి చదవండి అక్కడ. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడును వానికేమి కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఒకసారి ఈ కుమారుని పరిస్థితి చూడండి. తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఆ కుమారుని యొక్క వైభవం ఎలా ఉండనంటే రాజకుమారుని లాగుండి, ఏ లోటు లేకుండా ఆ తండ్రి యొద్ద ఉండి, ఇప్పుడు తండ్రికి దూరమై యజమానుడు, తండ్రి కాని ఒక యజమానుని యొద్దకు వెళ్ళి అక్కడ చేరితే ఆ యజమానుడు అపవిత్రమైన పనులను చేయిస్తున్నాడు. భోజనము పెట్టకుండా అతడు ఆకలితో అల్లాడిపోయేటట్లుగా అతని పస్తులుంచినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ కుమారుడు ఏమనుకుంటున్నాడంటే ఆకలి బాధను తట్టుకోలేక పందులు తిను పొట్టును తిన ఆశపడ్డాడంట. నిజంగా ఆ కుమారుని యొక్క స్థితి ఎంతగా దిగజారిపోయిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు తన పరిస్థితి ఎలా ఉండే, ఇప్పుడు ఆ కుమారుని యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. పందులు తిను పొట్టును తిన ఆశపడ్డాడు. ఆకలి బాధను తట్టుకోలేక ఈ పందులు తిని, ఈ పొట్టునైనా తిని నేను కడుపు నింపుకుందామని అనుకున్నాడు. కానీ ఆ పందులు తినే పొట్టు కూడా అతనికి ఎవరు కూడా పెట్టలేదంట. ఎవరు ఏమి ఇవ్వలేదంట. చివరికి పందుల పొట్టు తిందాం అనుకున్నాడు, పందుల పొట్టు కూడా ఇవ్వలేరంటే మీరు ఆలోచించండి. ఆ కుమారుడు ఎలాంటి స్థితికి దిగజారిపోయాడు, ఎలాంటి స్థితికి దిగజారిపోయాడు. ప్రారంభములో అతని పరిస్థితి ఎలా ఉంది? తాను తీసుకున్న ఆ ఓన్ డిసిషన్, సొంత డిసిషన్, తప్పుడు నిర్ణయము, ఆ తప్పుడు నిర్ణయము వలన తండ్రికి దూరం అయ్యాడు. ఇప్పుడు బాధను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ బాధను అనుభవిస్తూ తాను చేసిన తప్పును తెలుసుకుంటున్నాడు. ఇది ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి పని. ఈ స్థితికి నేను రావడానికి గల కారణము నేను తీసుకున్న తప్పుడు నిర్ణయమే అని ఆలోచించడం ప్రారంభించాడు. నేను తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్లనే నేను ఇలాంటి స్థితికి వచ్చాను అని మారు మనసు పొందుతున్నాడు, పశ్చాత్తాపపడుతున్నాడు. నా తండ్రి మాట నేను వినలేదు, ఆస్తి కంటే నా తండ్రే గొప్పవాడని ఒకనాడు నేను ఆలోచించలేదు, నా తండ్రి గొప్పవాడని నేను అర్థం చేసుకోలేదు, నా తండ్రితో ఉండడం ఎంత గొప్ప భాగ్యమో ఒకప్పుడు నాకు అర్థం కాలేదు. నా తండ్రి వద్దన్నా ఆయన మాట వినకుండా నేను ఇంత భయంకరమైన స్థితిలోనికి వచ్చానని అప్పుడు పశ్చాత్తాపపడి ఏడుస్తూ ఆకలి బాధను తట్టుకోలేక ఎంత విలవిలలాడిపోతున్నాడో అర్థమై అప్పుడు తాను చేసిన తప్పులన్నీ అర్థం చేసుకొని అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడండి. బుద్ధి తెచ్చుకొని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి 17వ వచనం నుండి మనము ఆలోచిద్దాం.
17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఆ కుమారుడు బుద్ధి తెచ్చుకున్న తర్వాత, ఆ కుమారుడికి బుద్ధి వచ్చిన తర్వాత వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఏమంటున్నాడు? ఏమని ఆలోచిస్తున్నాడు? అతడు బుద్ధి తెచ్చుకున్నప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని ఆలోచించడం ప్రారంభించాడు. మొదటగా తీసుకున్న నిర్ణయము తప్పుడు నిర్ణయం అని, అది తండ్రికి దూరం చేసే నిర్ణయం అని మనం తెలుసుకున్నాం. మొదటగా తప్పుడు నిర్ణయం తీసుకొని తండ్రికి దూరమై ఈ స్థితికి వచ్చాడు. రెండవసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు చూడండి. మొదటిసారి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, రెండవసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో చూడండి. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేడు. ఈసారి తీసుకునే నిర్ణయము తండ్రికి దూరమయ్యే నిర్ణయం కాదు, తండ్రికి దగ్గరయ్యే నిర్ణయం తీసుకుంటున్నాడు. చూడండి, మీరు ఆలోచించండి. తండ్రికి దగ్గరయ్యే నిర్ణయం, మొదటగా తీసుకున్న నిర్ణయం తండ్రికి దూరమయ్యే నిర్ణయం తీసుకున్నాడు, తప్పుడు నిర్ణయము. ఇప్పుడు రెండవసారి నిర్ణయం తీసుకుంటున్నాడు, తండ్రికి దగ్గరయ్యే నిర్ణయం. ఈ అవకాశాన్ని మాత్రము వదులుకోలేడండి. దేవునికి దూరంగా బ్రతుకుతున్న మనమందరము కూడా అపవాది చెంత ఉండి అపవిత్రమైన పనులు చేస్తున్నామని ఆలోచించాలి. ఈ పనుల వల్ల నీకు వచ్చేది ఏంటిదంటే నిత్య నరకము. యుగ యుగాలు బాధపడాలి. ఆ చిన్న కుమారుడు ఆకలితో అలమటించినట్టుగా యుగ యుగాలు ఆ నరకమును, అగ్నిగుండమును, ఆ భయంకరమైన వేదనను నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకముందే తండ్రికి దూరమైన నీవు ఇప్పుడు మరొక నిర్ణయము తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవసారి నిర్ణయం తీసుకునే అవకాశము తప్పిపోయిన ఆ చిన్న కుమారునికి వచ్చింది. రెండవసారి నిర్ణయం తీసుకునే అవకాశం దేవుడు నీకు, నాకు, అందరికీ ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం దేవునికి దగ్గరయ్యే నిర్ణయం తీసుకుంటావా, దేవునికి దూరమయ్యే నిర్ణయం తీసుకుంటావా? ఒకసారి ఆలోచించండి. రెండవసారి నిర్ణయం తీసుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని వదులుకుంటే నీ ఎంత దౌర్భాగ్యుడెవరు ఉండరు. ఇప్పుడు రెండవసారి నిర్ణయం తీసుకునే అవకాశము ఈ కుమారునికి వచ్చింది. కానీ ఆ కుమారుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడంటే తండ్రికి దగ్గరయ్యే నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ కుమారుడు ఆలోచించాడు, ఈ యజమానుని యొద్దకు నేను చేరాను, కానీ యజమానుడు నాకు భోజనం పెట్టలేదు. ఈ యజమానుని ప్రేమ నిజమైన ప్రేమ కాదు, నా తండ్రి ప్రేమనే నిజమైన ప్రేమ అని ఇప్పుడు తండ్రి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆ తండ్రి యొక్క విలువను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. నా తండ్రి వద్ద ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉండే, నా తండ్రి ఆయన దగ్గర ఉన్నప్పుడు నన్ను ఎలా చూసుకొని ఉండే, చిన్న ఉన్నప్పటి నుండి నన్ను ఎలా పెంచాడు, నా తండ్రి ఎలా చూసుకున్నాడు, నాకు ఏమేమి చేశాడు అన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏమేమి చేశాడని అన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కుమారునిలో పశ్చాత్తాపము, ఏడుపు, కన్నీళ్లు మనకు కనబడుతున్నాయండి. అదే మాట ఇక్కడ రాయబడింది చూడండి. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు? ఆ నిర్ణయం వల్ల దేవునికి దగ్గర అవుతున్నాడా, దేవునికి దూరం అవుతున్నాడా? ఇప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. ఆ తప్పిపోయిన కుమారుడు, ఈ చిన్నవాడు మొదటగా తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటిదంటే దేవునికి దూరమయ్యే నిర్ణయము. అలాంటి నిర్ణయము ఇలాంటి ఈ కాలంలో యవ్వనస్తులు కూడా ఎంతో మంది కూడా యవ్వన కాలంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు?
మొదటగా తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం కదా. అలాంటి తప్పుడు నిర్ణయాలు ఈనాడు యవ్వన కాలంలో ఉంటున్న ప్రతి యవ్వనుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని తమ జీవితాలను అస్తవ్యస్తం చేసుకుంటున్నారండి. ఆ తప్పుడు నిర్ణయాల వల్ల ఎంతో మంది నష్టపోయారు, ఎంతో మంది చనిపోయారు, కుటుంబాలకు దూరం అయిపోయి తల్లిదండ్రులకు తీరని ఆవేదన బాధను మిగిల్చినటువంటి నిర్ణయాలు మనం తీసుకోకుండా దేవునికి దగ్గరయ్యే నిర్ణయాలే మనం తీసుకోవాలని ఈ సందర్భంలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఆ కుమారుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఎలాంటిదో ఇప్పుడు మనం ఆలోచిద్దాము. 18వ వచనం. ఇప్పుడు ఆ కుమారుడు అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు ప్రయాణమై వస్తున్నాడు. ఇదంతా మనసులో అనుకుంటున్నాడా, బయటికి చెప్తున్నాడా? అంటే తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడంటే, నేను చేసిన పని ఎంత భయంకరమైనదంటే క్షమించరాని నిర్ణయం తీసుకొని క్షమించరాని పాపాలు చేసి నేను నా తండ్రికి పూర్తిగా దూరం అయిపోయాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోవాలి నా తండ్రి దగ్గరికి అనుకోలేదు, మారు మనసు పొందాడు. నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రున్నారు, వారు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. ఇక్కడ నేనైతే ఆకలి బాధతో చచ్చిపోతున్నాను అని ఇప్పుడు నా తండ్రి నన్ను వెళ్ళగొడతాడు, నన్ను చేర్చుకోవడాన్ని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ నన్ను వెళ్ళగొట్టినా నన్ను చేర్చుకోలేకపోయినా నా తండ్రి కాళ్ళ మీద పడి నేను నా తండ్రిని బ్రతిమాలుకుంటాను, ఆయనని వేడుకుంటాను. ఏమని వేడుకుంటాను అంటున్నాడు తెలుసా? తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేశానయ్యా, క్షమించరా అని భయంకరమైనటువంటి పాపము చేసి నీ మాట వినకుండా నీ యొద్ద నుండి నేను వెళ్ళిపోయానయ్యా. నీ కుమారుడను అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను. క్షమించమని అడుగుతాను. రెండవది, నీ కుమారుడనని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను, ఉండే అర్హత కూడా నాకు లేదయ్యా. నన్ను క్షమించి నీ కుమారునిగా కాకుండా నీ దాసులలో ఒకనిగా నన్ను చేర్చుకొని ఆ దాసులను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు, వాళ్ళకి ఏ విధంగా భోజనం పెడుతున్నావు, నాకు అలా భోజనం పెట్టి నన్ను అలా మంచిగా చూసుకుంటే చాలు అనేసి తన మనసులో అనుకొని నీ దాసులలో ఒకనిలా నన్ను చూసుకొని నా తండ్రిని నేను వేడుకుంటాను. చీగొట్టినా వెళ్ళగొట్టినా క్షమించకపోయినా ఆ తండ్రి కాళ్ళ మీద పడి నేను బ్రతిమాలుకుంటానని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా పర్లేదని తండ్రి యొద్దకు బయలుదేరి వస్తున్నాడు. ఎలాంటి స్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నాడు? ఆకలి బాధతో చచ్చిపోయే పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడున్నాడు కుమారుడు? పక్కూర్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడని తెలుసుకున్నాము? దూర దేశానికి ప్రయాణం అయిపోయాడు. ఇప్పుడు తండ్రి యొద్దకు రావాలంటే ఈ ఆకలి బాధతో ఉన్న ఈ కుమారుడు ఎలా వస్తాడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ కుమారుడు తండ్రి యొద్దకు రావడానికి ఇష్టపడి ప్రారంభమైతయ్యాడు. ఎలాంటి స్థితిలో వస్తున్నాడో మీరు ఆలోచించండి. వస్తున్నప్పుడు ఏం జరిగిందో కింది వచనం చూడండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, ఈ తండ్రికి ఎవరో చెప్పలేదు, నీ కుమారుడు వస్తున్నాడు అని ఎవరో ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఆ త్రోవ వైపు చూస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దూరంగా ఉన్నప్పుడే ఈ తండ్రి గుర్తించాడు కుమారుణ్ణి, చూసి గుర్తుపెట్టారు.
గుర్తుపట్టాడా? దగ్గర ఉన్నప్పుడు గుర్తుపెట్టాడా? దూరంగా ఉన్నప్పుడు గుర్తుపెట్టాడా? ఇప్పుడు ఈ తండ్రి ఎలాంటి స్థితిలో ఉండాలి? వృద్ధాప్యంలో ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే, అవునా కదా? వృద్ధాప్యంలో ఉన్నవారికి దూరంలో ఉన్నవారు కనబడతారా? గుర్తించగలుగుతారా? దగ్గరున్న వాళ్ళని సరిగ్గా గుర్తించలేరు. ఇప్పుడు దూరముగా ఉన్నప్పుడే ఇప్పుడు ఈ తండ్రి వచ్చే అతడు నా చిన్న కుమారుడని చూశాడంట, గుర్తించాడంట. చూచి గుర్తుపట్టాడు, కనికరపడ్డాడు అన్న మాట కూడా అక్కడ వ్రాయబడింది. ఏం చేశాడంట? కనికరించాడు, కనికరపడ్డాడంట. ఎందుకు కనికరపడ్డాడు చెప్పండి? ఆ తండ్రి ప్రేమ చూడండి. ఇప్పుడు ఈ నలుగురు క్యారెక్టర్స్ మనం ఆలోచించాలని మొదటి నుండి వస్తున్నాము. ఇప్పుడు ఈ నలుగురు క్యారెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు తన యొద్ద ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమ ఉందో, తన యొద్ద నుండి వెళ్ళిపోయినప్పుడు అదే ప్రేమ కనబడుతుంది. తన యొద్దకు తిరిగి వస్తున్నప్పుడు కూడా అదే ప్రేమ కనబడుతుంది ఆ తండ్రిలో. ఇప్పుడు ఆ తండ్రి కనికరపడ్డాడు అన్న మాట అక్కడ వ్రాయబడింది. ఎందుకు కనికరపడ్డాడు? ఇప్పుడు మనం కూడా కనికరిస్తాము కొంతమందిని. ఇప్పుడు పడంచేర్ లాంటి ప్రాంతాలకు, సిటీ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొందరు ఆకలితో అలమడిస్తూ అన్నాన్ని కాళ్ళు మొక్తానన్నా 2 రోజులు సంత ఏం తినలేదని నీరసంగా వచ్చి మాట్లాడాడు అనుకో, మనకేమనిపిస్తుంది? వెంటనే కనికరం వచ్చి ఏదైనా తిను అనేసి మనం ఏం చేస్తాం? ఎంతో కొంత మనము ఇస్తాం, అవునా కదా? ఆకలి బాధతో చచ్చిపడుతున్నటువంటి ఆ మనిషి, పడి లేవలేని పరిస్థితులు ఉన్నటువంటి ఆ వ్యక్తులను చూసినప్పుడు కూడా, అలాంటి వ్యక్తులను చూసినప్పుడు కూడా మనకెంత కనికరం వస్తుందో చూడండి, అవునా కదా? ఈ తండ్రికి కూడా కుమారుని మీద కనికరం వచ్చిందంట. ఎందుకు వచ్చిందంటే ఆ తండ్రి యొద్ద నుండి వెళ్ళినప్పుడు ఆ కుమారుని స్థితి ఏంటిదో ఈ తండ్రికి తెలుసు. ఎలా వెళ్ళిపోయాడు, ఆస్తిని సమకూర్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉన్నాడో తెలుసు. కానీ వచ్చేటప్పుడు తన స్థితిని చూసినప్పుడే తండ్రికి అర్థమైంది, ఈ నా కుమారుడు సమస్తమును పోగొట్టుకొని పూర్తిగా చెడిపోయి వస్తున్నాడన్న విషయాన్ని తండ్రి గ్రహించాడు. అది చూసి కనికరపడి తిరిగి వస్తున్న కుమారుని ఎదుర్కొన్నట్టుకు ఆ ముసలి తండ్రి చూడండి పరిగెత్తుకుని వెళ్తున్నాడంట. చూడండి ఆ తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. యజమానుని ప్రేమ ఎలా ఉందో ఇంతకుముందు చూశాడు. ఇప్పుడు తండ్రి ప్రేమ చూడండి. తండ్రి మాట వినకుండా వెళ్ళిపోయి పూర్తిగా చెడిపోయినటువంటి ఆ కుమారుని మీద అంతే ప్రేమ కనపరుస్తున్నాడు. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎలా ఉన్నాడు కుమారుడు? పందులు మేపే ఉద్యోగం అంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండిగా, అవునా కదా? అంత అసహ్యకరమైన స్థితిలో ఉన్న ఆ కుమారుణ్ణి పట్టుకొని ఆ తండ్రి మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడండి సంతోషంతో. అప్పుడు ఆ కుమారుడు ఏం మాట్లాడుతున్నాడు? 19వ వచనం చదవండి ఒకసారి. 21వ వచనం చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననేను. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఆలోచించాలి. ఇక్కడ 2 పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. కుమారుడు తన మనసులో ఏం నిర్ణయం తీసుకున్నాడో మీకు అర్థమైపోవాలి. తండ్రి యొద్దకు వచ్చి యాజిటివ్గా అదే మాట్లాడుతున్నాడో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా ఈ మాటలో? చేంజ్ ఉంది చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. తండ్రి యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు నేను యోగ్యుడును కాను. అంతవరకు ఆపేశాడు. తరువాత మాట్లాడిచ్చాడా తండ్రి? ఏమనుకున్నాడు తన మనసులో?
నీ కుమారుడను అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వాండ్రలో నీ పని వారిలో ఒకనిగా నన్ను చేర్చుకో అన్న మాట ఈ కుమారునికి నోట రాకముందే ఆ తండ్రికి అర్థమైపోయింది, నా కుమారుడు పూర్తిగా మారిపోయాడు, నువ్వు మాట్లాడకి ఆపేసేసి అని ఆ కుమారుని విషయముల్లో సంతోషపడుతున్నట్టుగా మనకు అర్థం కావాలి. ఇప్పుడు తన దాసులను చూశాడండి. ఎవరు? ఈ తండ్రి దాసులను చూశాడు. దాసులను చూసి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అయితే తండ్రి తన దాసులను చూసి, అంటే దాసులు ఎక్కడో లేరు, పక్కకే వచ్చేసారు. తండ్రి పరిగెత్తుకుని పోతున్నాడంటే యజమానుడు ఎందుకు పరిగెత్తుకుని పోతున్నాడని ఆలోచించి ఈ దాసులు కూడా వెళ్ళిపోయారు, పక్కనే ఉన్నారు. ఆ కుమారుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆ తండ్రి ఎంత సంతోషిస్తున్నాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ తండ్రి ఆ కుమారుని మార్పును చూసి ఎంత సంతోషిస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఆ సంతోషముతో దాసుల వైపు చూసి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. తన దాసులను చూసి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తీసుకొని రండి, తీసుకొని వచ్చి ఇదిగో వీని వస్త్రాలను విప్పేసేయండి, స్నానం చేయించండి, ప్రశస్తమైనటువంటి వస్త్రాలను వీనికి ధరింప చేయండి అని అంటున్నాడండి. వీని చేతికి ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు తొడిగించండి, క్రొవ్విన దూడను తీసుకొని వధించండి, మనము తిని సంతోషపడుదుము అన్నమాట ఆ తండ్రి మాట్లాడుతున్నారు చూడండి. మనము తిని సంతోషపడుదుము. ఎందుకో తెలుసా? 24వ వచనము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. ఆలోచించండి, ఎందుకు తండ్రి ఇంత సంతోషపడుతున్నాడు? ప్రశస్తమైన వస్త్రం తెప్పిస్తున్నాడు, ఉంగరము తొడిగిస్తున్నాడు, చెప్పులు తొడిగిస్తున్నాడు, దూడను వధించమంటున్నాడు. అంటే ప్రారంభములో ఉన్న స్థితి తిరిగి ఆ కుమారునికి ఇస్తున్నాడు. మొదటి స్థితిని మరలా తిరిగి ఇచ్చేస్తున్నాడు. కుమారునిగా చేర్చుకున్నాడా, దాసునిగా చేర్చుకున్నాడా? అర్హత లేకపోయినా ఇప్పుడు ఏ అధికారం ఉందని తన ఆస్తిని, తన భాగాన్ని పంచుకొని పోయి పూర్తిగా పాడు చేశాడు కదా, ఖర్చు చేశాడు కదా. ఇప్పుడు ఏ అధికారం లేదు. ఇప్పుడు తండ్రి ఇచ్చే ఆ యొక్క ఆ భాగ్యము కనికరపడి ఇస్తున్నాడు. ఇతనికి మాత్రం ఏ అధికారము లేదు. కనికరపడి ఆ పూర్వపు స్థితి మరలా ఆ తండ్రి ఆ కుమారునికి ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీ కుమారుడు ఒకవేళ తప్పిపోయాడు అనుకోండి, వెతకరా? మనం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం బయట బస్సులకు కానీ బస్ స్టాండ్లో కానీ ఒక ఫోటో పెట్టేసి వాళ్ళ పేర్లు రాసేసి బర్త్డే పెట్టేసి వాళ్ళ హైటు, కలరు అన్ని గుర్తులు పెట్టేసి ఏ ఊరు, ఫోన్ నంబర్లు అన్ని పెట్టేసి ఈ వ్యక్తి కనబడుట లేదు, ఫలానా రోజు నుండి కనబడుట లేదు. ఎవరికైనా కనబడితే ఆచూకి తెలియజేయగలరు అన్న మాటలు బస్ స్టాండ్లో కానీ బస్సులో కానీ అక్కడక్కడ అది చేస్తుంటారు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే అతన్ని మాకు అప్పగించారనుకో, ఆచూకి తెలియజేశారనుకోండి, వారికి బహుమతి ఇస్తానన్న మాట కూడా చెప్తారు. ఇప్పుడు తప్పిపోయిన తన కుమారుడు దొరికాడు అనుకోండి. మీ పిల్లలు తప్పిపోయారు, కొన్ని నెలలుగా దొరకలేరు, 1 సంవత్సరం తర్వాత నీ కుమారుడు దొరికితే ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. ఏడుస్తామండి, నిజమా కాదా? ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఏడ్చేస్తాం, గట్టిగా పట్టేసుకుంటాము, తన బాధంతా కూడా వెళ్ళగక్కుతాము. ఈ తండ్రి కూడా ఆ కుమారుడు వచ్చినప్పుడు అదే పని చేస్తున్నాడు చూడండి. వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఏడ్చేస్తున్నాడు సంతోషంతో. అవునా కాదా? మీ కుమారుడు చచ్చిపోయాడు అనుకోండి, ఎంత బాధ ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది అంటున్నా. ఆ బాధను మీలో నుండి ఎవరైనా తీసివేయగలరా అంటున్నా? తీసివేయగలరా? తీసివేయలేరండి.
కుమారుడు చనిపోయిన బాధ ఎంత మనల్ని కలిసివేసిందంటే భరించలేం. ఆ బాధని మనం తట్టుకోలేము. ఎంత ఏడుస్తామనంటే మన ఏడుపుకు హద్దులు ఉండవండి. కొంతమంది స్పృహ తప్పిపోతుంటారు. ఆ బాధను తట్టుకోలేక కొంతమంది చచ్చిపోయిన పరిస్థితులు కూడా లోకములో ఉంటాయండి. చూసాం. కుమారుడు చచ్చిపోయాడన్న బాధతో, కుమార్తె చచ్చిపోయాడన్న బాధతో ఏడ్చి ఏడ్చి గుండాగి చనిపోయిన తల్లిదండ్రులు ఎంతో మంది మనకు లోకంలో కనబడతారండి. ఇప్పుడు ఆ తండ్రి మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఈయన కుమారుడు చనిపోయి బ్రతికాడు. చనిపోయినప్పుడు ఎంత ఏడుస్తాము, ఆ కుమారుడు తిరిగి బ్రతికినప్పుడు మన ఆనందం ఎలా ఉంటుందో చెప్పండి. ఎంత సంతోషంతో పొంగిపోతామో ఒకసారి ఆలోచించండి. తప్పిపోయిన నీ కుమారుడు 1 సంవత్సరం తర్వాత దొరికితే ఆ సంతోషం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అదే సంతోషము ఈ తండ్రిలో కనబడుతుంది. 24వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చూడండి. చివరిలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈయన కుమారుడు చనిపోయి తిరిగి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి అన్న మాట రాయబడింది. ఇక్కడ వారు అనగా ఎవరు? వారు అంతటా వారు సంతోషపడసాగిరి. ఈ వారిలో ఎవరున్నారు అనంటే దాసులున్నారు. ఈ దాసులు ఈ రోజు నిజముగా సంతోషిస్తున్నారు. ఆ తండ్రి సంతోషాన్ని చూసి, ఆ తండ్రి యొక్క ఆనందాన్ని చూసి ఈ దాసులు నిజముగా ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఆ తండ్రికి ఆస్తి ఉన్నా, ధనమున్నా, సిరి సంపదలు అన్నీ ఉన్నా కానీ ఆ తండ్రిలో అంతకుముందు లేనిదేంటిదో చెప్పండి? సంతోషం. ఎవరి వల్ల లేదు ఆ సంతోషం అంటే చిన్న కుమారుని వల్ల సంతోషం లేదు. ఆ సంతోషాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ తండ్రి కళ్ళలో, ఆ యజమానుని కళ్ళలో ఆ కుమారుడు వెళ్ళిన నాటి నుండి ఎంత బాధ అయితే వీళ్ళు చూస్తున్నారో, వీరు కళ్ళారో చూస్తున్నారండి. ఆ కుమారుడు తన యొద్ద నుండి వెళ్ళిపోయినప్పటి నుండి ఆ కుమారుని విషయమై ఆ తండ్రి పడే బాధను ఈ దాసులు చూస్తున్నారు. చూసి ఆ యజమానుడు ఎంత బాధపడ్డారో వీరు చూశారు గనకనే తిరిగి ఆ కోల్పోయిన ఆనందాన్ని ఒక్కసారిగా యజమానుని కళ్ళలో చూసేసరికి వీళ్ళు కూడా సంతోషపడసాగిరంట. వీరు కూడా ఆనందపడుతున్నారంట. ఆ యజమానుని ఆనందంలో వీరు కూడా పాలువారైపోయారంట. ఎందుకో తెలుసా? ఒకనాడు ఈ దాసుల ఎదుటనే కదా తండ్రిని నిలువబెట్టి, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వమని ఈ దాసుల ఎదుటనే కదా ఆ తండ్రిని అవమానించే విధంగా, బాధ పెట్టే విధంగా మాట్లాడింది. ఆ దాసుల ఎదుటనే కదా ఆస్తినంతటిని సమకూర్చుకొని ఆ తండ్రికి మనోవేదనను మిగిల్చి వెళ్ళిపోయింది. ఆ కుమారుడు వెళ్ళిపోయినప్పటి నుండి ఆ తండ్రి పడుతున్న మనోవేదన, బాధ, దుఃఖము ఏమున్నా కానీ ఆ బాధను తీసివేయలేకపోతున్నాయి. ఆస్తులున్నాయి, ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, సిరి సంపదలు ఉన్నాయి. ఏవి కూడా తండ్రి యొక్క బాధను తీసివేయలేకపోతున్నాయి. ఒక్కసారిగా ఆ తండ్రిలో ఇంతవరకు చూడని ఆనందము ఒక్కసారిగా దాసులు యజమానుని కంటిలో చూస్తున్నారు. ఆ ఆనందానికి కారణం ఏంటిదంటే తప్పిపోయిన ఆ కుమారుడు తిరిగి వచ్చాడు కాబట్టి ఆ యజమానుని కళ్ళలో ఆనందాన్ని చూసినటువంటి ఆ దాసులు ఆనందపడసాగిరి, సంతోషపడసాగిరి అన్న మాటలు అక్కడ మనకు కనబడుతున్నాయండి. ఆ తండ్రి విలువ అర్థం చేసుకొని మారిపోయి కుమారుడు తండ్రి యొద్దకు వచ్చాడండి. తండ్రి యొద్దకు వచ్చాడు. ఇప్పుడు ఆ తండ్రి సంతోషములో ఈ యొక్క దాసులు కూడా
పాలివారయ్యారు. ఇప్పుడు దాసులు అంటే ఎవరని తెలుసుకున్నాము? దేవదూతలు. అంటే తండ్రి బాధపడుతున్నప్పుడు, యజమానుడు అయిన దేవుడు బాధపడుతున్నప్పుడు దాసులైన ఈ దేవదూతలు కూడా బాధపడ్డాయి. ఆ తండ్రి సంతోషపడుతున్నప్పుడు ఈ దేవదూతలు కూడా సంతోషపడుతున్నాయి. అంటే దేవుడు బాధపడితే బాధపడుతున్నాయి, సంతోషపడితే సంతోషపడుతున్నాయి. అసలు ఆ తండ్రి సంతోషానికి కారణం ఏంటిదో ఇప్పుడు మనం ఆలోచించాలి. తప్పిపోయిన తన కుమారుడు తిరిగి రావడమే. ఆ తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడో ఇప్పుడు 7వ వచనం చదవండి. ఇదే 15వ అధ్యాయము 7వ వచనము. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఆ తండ్రి ఎప్పుడు సంతోషపడతాడంటే ఇక్కడ వ్రాయబడింది, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై ఎంత సంతోషమైతే కలుగుతుందో, ఒక్క పాపి మారినప్పుడు ఆ పరలోకపు తండ్రి పరలోకములో ఈ 99 మంది నీతిమంతుల విషయమై కలుగు ఆనందము కంటే ఎక్కువగా ఆనందిస్తాడంట. 99 మంది నీతిమంతులు దేవుని మాటను వింటున్నారు, దేవుడు చెప్పినట్టుగానే జీవిస్తున్నారు. వారి యందు దేవుడు సంతోషిస్తాడు. వారి విషయమై ఎంత సంతోషిస్తున్నాడు. ఒక్క మనిషి, ఒక్క పాపి మారినప్పుడు పరలోకములో దేవుడు వీరందరి విషయములో ఎంతైతే సంతోషిస్తున్నాడో అంతకంటే ఎక్కువ సంతోషిస్తున్నాడంట. ఇలాంటి సంతోషాన్ని నీ పరలోకపు తండ్రికి నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఆ చిన్న కుమారుడు మొదటగా తండ్రిని బాధకు గురి చేశాడు, బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు, మనోవేదనకు గురి చేశాడు. మొదటగా తను తీసుకున్న నిర్ణయం వల్ల. రెండవసారి తండ్రికి దగ్గరయ్యే నిర్ణయం తీసుకొని ఆ తండ్రిలో ఉన్న బాధను తీసివేసి సంతోషాన్ని నింపుతున్నాడు. ఈనాడు ఆ తప్పిపోయిన కుమారుని స్థితిలో మనమే ఉన్నాము. ఒకప్పుడు మనం చేసిన పాపాల వల్ల ఆ తండ్రిని ఎంతగానో బాధ పెట్టామండి. ఇప్పుడు ఆ చిన్న కుమారుడు తన మనసును మార్చుకొని తండ్రిలో దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఎలా నింపుతున్నాడు. ఇప్పుడు మనము కూడా మారితే ఆ పరలోకపు తండ్రి మన విషయమే కూడా సంతోషిస్తాడంట. ఎక్కువ సంతోషం కలుగుతుందంటే ఎంత సంతోషం. ఇక్కడ సంతోషం గురించి మాట్లాడాడు. ఎంత సంతోషం కలుగుతుందంటే 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం ఎంత గొప్పదో అంతకంటే గొప్ప సంతోషము ఒక పాపి మారితే వస్తుందన్నాడు. 10వ వచనం చూడండి, ఇంకొక మాట రాయబడి ఉంటుంది. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును అని మీతో చెప్పుచున్నాను. ఎంత సంతోషము ముందు వచనంలో రాయబడింది. ఎవరి ఎదుట సంతోషం కలుగుతుంది? పరలోకమందున్న దేవదూతల ఎదుట తండ్రికి గొప్ప సంతోషం కలుగుతుందంట. ఇప్పుడు మనం అందరం పాపం చేస్తున్నాము, దేవదూతలు చూస్తున్నాయా? చూస్తలేదా? అవునా కదా? అవునా కదా? ఈ చిన్న కుమారుడు తండ్రిని అందరి ఎదుటనే కదా, ఆ దాసుల ఎదుటనే కదా అవమానపరిచి తండ్రిని బాధకు గురి చేసి వెళ్ళిపోయింది. అవునా కదా? ఇప్పుడు ఆ దూతల ఎదుట దేవుడు మనం చేస్తున్న పాపాలను బట్టి ఎంతైతే బాధపడ్డాడో, ఇప్పుడు నువ్వు మారితే ఆ దూతల ఎదుట ఎంత సంతోషిస్తాడో మీరు ఆలోచించాలి. అంటే ఒక మాటలు చెప్పాలంటే పండగ వాతావరణం పరలోకంలో ఎప్పుడు వస్తుందంటే పండగల సమయంలో కాదు, మనం మారినప్పుడు. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి యొద్దకు వచ్చినప్పుడు అక్కడ కూడా ఏ వాతావరణం కనబడుతుంది? పండగ వాతావరణమే. ఈ వాతావరణమే నువ్వు మారిత పరలోకంలో ఉంటుందని దేవుడు ఈ ఉపమానం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ కుమారుడు, చిన్న కుమారుడు వైలెంట్గా ఉన్నాడు, తండ్రిని బాధ పెట్టాడు. ఇప్పుడు కథ సుఖాంతం అయితే బాగుండే, కానీ ఇక్కడనే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చేసిందండి. ఇప్పటిదాకా పరిస్థితి ఎలా ఉండే?
బాగుంది. తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు, తిరిగి ఆ తండ్రి మరలా సంతోషించడం ప్రారంభించాడు. కథ సుఖాంతమైతే ఎంత బాగుండేది. నిజంగా తండ్రి చాలా సంతోషించేవాడని మనం కూడా ఆనందిస్తాం. ఇక్కడనే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చేసింది చూడండి. ఈ రెండవ భాగంలో చూస్తే ఇప్పుడు పెద్ద కుమారుని యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. కొంచెం సమయం లేట్ అవుతుంది ఈ విషయం చెప్పడానికి. కొంచెం ఓపికతో మనం వింటే ఒక మంచి అమూల్యమైన విషయాన్ని మనము నేర్చుకోగలుగుతామండి. సమయం కొరకు దయచేసి మీరు ఆలోచించకండి. ఎందుకంటే తండ్రికి నిన్ను దగ్గర చేసే విషయాలు ఇప్పుడు మనము వినబోతున్నాము. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ పెద్దవాడు ఎవరన్న ప్రశ్న నేను వేసి వదిలేశాను. చాలా మంది యేసు ప్రభువు అని అనుకున్నారు. కాదండి, 100% కాదు. యేసు ప్రభువులో ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ పెద్ద కుమారుల్లో ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయో మీకు అర్థమైతే ఈయన యేసు ప్రభువు కాడన్న విషయం మీరు ఇట్టే గ్రహించవచ్చు. మళ్ళీ ఎవరు అని అంటే నేను లాస్ట్లో చెప్తానన్నా. ఇప్పుడు ఆ పెద్ద కుమారుని యొక్క క్యారెక్టర్స్ ఏంటో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషిస్తున్నాడు, ఒక పెద్ద పండగ వాతావరణం కనబడుతుంది. అప్పుడు ఎవరు లేరు చెప్పండి? పెద్ద కుమారుడు లేడు. అక్కడ ఎక్కడున్నాడు అని అంటే పొలములో ఉండి పనిచేస్తున్నాడంట. ఆ మాట అక్కడనే అలానే రాయబడింది కదా 25వ వచనంలో. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా, ఇంటి దగ్గర ఏమి వినిపిస్తున్నాయంట? వాద్యములు నాట్యములను జరుగుట విని, అదేంటిది? మా ఇంటి దగ్గర ఒక పండగ వాతావరణం కనబడుతుంది, నాట్యములు కనబడుతున్నాయి, వాయిద్యములు వినిపిస్తున్నాయి, ఒక గొప్ప సంతోషం కలుగుతుంది. ఏంటిది అని, ఇదంతటికి కారణం ఏంటిదని బయటికి వస్తున్నప్పుడు ఏంటిది అది జరుగుతుందని తన దాసులను పిలిచి అడిగితే అప్పుడు ఆ దాసుడు ఏమన్నాడు తెలుసా? తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చి ఉన్నాడు అన్న మాట చెప్తున్నాడు. ఇప్పుడు నిజంగా తప్పిపోయిన నీ తమ్ముడు వచ్చాడన్న మాట వినగానే ఇప్పుడు అన్ని ఏం చేయాలి చెప్పండి? మా యొద్ద నుండి దూరం అయిపోయి మాకు బాధను మిగిల్చిన తమ్ముడు తిరిగి వచ్చాడంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? సంతోషపడాలి అని పరిగెత్తుకొని తండ్రిలాగా వెళ్ళేసి కుమారుని తన తమ్ముడి దగ్గరికి వెళ్ళేసి ఏం చేయాలి? ఇప్పుడు కౌగిలించుకొని బాగున్నావా తమ్ముడని పలకరించాలి. ఏమైపోయి ఎందుకు ఇట్లా చేశావు అనేసి మాట్లాడాలి. కానీ ఈ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు చూడండి. చిన్న కుమారుడు మారాడని సంతోషించే లోగానే ఇప్పుడు పెద్ద కుమారుడు పెడుతున్న పెంట ఎంత భయంకరమైనది ఇప్పుడు మనకు అర్థం కావాలి. చిన్న కుమారుని విషయంలో ప్రారంభంలో బాధపడ్డాడు, మారిన తరువాత సంతోషించాడు. ఆ సంతోషము కొద్దిసేపైన నిలువక ముందే ఇప్పుడు పెద్ద కుమారుడు పెడుతున్న బాధ ఎంత గొప్పదంటే చిన్న కుమారుడి కంటే ఎక్కువ పెడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. చదవండి అన్నమాట. 26వ వచనం. దాసుల్లో ఒకని పిలిచి ఇది ఏమిటని అడగగా దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించి ఈ యొక్క గొప్ప సంతోషాన్ని తన దాసులమైన అందరితో తన ఊరందరితో పంచుకుంటున్నాడు అని అంటే ఇప్పుడు పెద్ద కుమారుడు సంతోషించడానికి బదులుగా ఏం చేస్తున్నాడో తెలుసా? కోపపడుతున్నాడండి. అర్థమైందా? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కోపపడుతున్నాడు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. దాసుడు చెప్పాడు కదా, ఇంట్లోకి పరిగెత్తుకొని రావాలి కదా. దాసులు వెళ్ళి చెప్పినా ఇప్పుడు కోపపడి ఇంట్లోకి వెళ్తలేడు. ఇప్పుడు చూడండి, నేను ఇంట్లోకి రాను అంటున్నాడు. ఎందుకు రావట్లేదంటే విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు అని అంటే దాసులు ఎంత చెప్పినా ఇంట్లోకి రావట్లేదు. ఇదిగో నీ పెద్ద కుమారుడు పొలములో నుండి వచ్చాడు,
ఇదేంటి నన్ను అడిగితే విషయం చెప్పాము, మేము ఎంత బ్రతిమాలుతున్నా రావట్లేదు అని చెప్తే, ఇప్పుడు తండ్రే మళ్ళా బయలుదేరి కుమారుని ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుతున్నాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు ఏం చేయాలి? తండ్రి, నువ్వు నన్ను ఇంత బ్రతిమాలాల్సినటువంటి అవసరం ఏంది? ఒక్క మాట చెప్తే నేను రానా అనాలా వద్దా? ఇప్పుడు తండ్రిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బ్రతిమాలించుకుంటున్నాడు. ఎవరి ఎదుట? అందరి ఎదుట, సంతోషకరమైన వాతావరణములో ఉన్న అందరి ఎదుట ఇప్పుడు తండ్రిని ఎలా నిందిస్తున్నాడు ఇప్పుడు మనం చూద్దాం. చూడండి. అందుకతడు ఈ మాట మరలా చదవండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనిల్లకపోయిన గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇంత బ్రతిమాలుతున్నావెందుకు తండ్రి, నేను వచ్చేస్తాను అనేసి రావలసిన కుమారుడు బ్రతిమాలిన కానీ నేను ఇంట్లోకి రాను అని అంటే రానంటున్నాడు. చూడండి, ఈ పెద్ద కుమారుని యొక్క క్యారెక్టర్స్ యేసు ప్రభులో ఉన్నాయా? అవునా కదా? చాలా మంది పొరబడ్డారండి. అర్థమైందా? ఇప్పుడు రాను అంటే రాను అంటున్నాడు. చూడండి, రాను అంటే రాను అని అందరి ఎదుట ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఒకనాడు తప్పిపోయిన కుమారుడు మనసు మార్చుకొని తండ్రి వద్దకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేశానని ఎంత పశ్చాత్తాపడుతూ తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఈ పెద్ద కుమారుడు ఏమని సంబోధిస్తున్నాడు చూడండి. 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో ఇదిగో అని మాట్లాడుతున్నాడంటే మీకు అర్థం కావాలి. తండ్రి అని సంబోధించట్లేదు, ఇదిగో అని మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక దాసునితో మాట్లాడుతున్నట్టుగా తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? అంతమందిలో ఇలా పిలుస్తుంటే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో మీరు ఆలోచించండి. అందరి ఎదుట చిన్న కుమారుడు తప్పిపోయి దొరికాడన్న సంతోషం కొద్దిసేపు కూడా నిలవలేదు. ఇప్పుడు పెద్ద కుమారుడు ఎంత బాధపరుస్తున్నాడంటే ఇక్కడ కోపపడుతున్నాడు, మూతి ముడుచుకుంటున్నాడు, ఇంట్లోకి రావడం లేదు, బ్రతిమాలినా రావడం లేదు. పైగా ఏం మాట్లాడుతున్నాడంటే ఇదిగో తండ్రి అని కూడా సంబోధిస్తలేడు, ఇదిగో అని మాట్లాడుతున్నాడండి. చదవండి అట్లనే. ఇదిగో, ఇన్నేళ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎప్పుడు మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడు ఒక మేక పిల్లడైనను ఇయ్యలేదు. నువ్వు దుర్మార్గుని అని మాట నిందిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అర్థమైందా? తండ్రిని ఎలా నిందిస్తున్నాడు చూడండి, ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడో. 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, ఈ నీ కొడుకు అని మాట్లాడుతున్నాడు. నా తమ్ముడని మాట్లాడుతున్నాడా? నీ ఆస్తిని వేశ్యలతో కూడా తినివేసిన ఈ నీ కుమారుడు, ఈ నీ తండ్రి, ఈ నీ కొడుకు అని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? నీ కొడుకు రాగానే నువ్వు ఇంత సంతోషపడి ఈ విధంగా క్రొవ్విన దూడను వధించితివి అని చెప్పాను. అర్థమైందా? ఏం చెప్తున్నాడు? ఇంతకాలము నిన్ను అన్ని విధాలుగా వెంబడిస్తున్న నాన్ను పట్టించుకోలేవు కానీ తమ్ముడు తిరిగి రాగానే నువ్వు ఇంత సంతోషపడుతున్నావంటే ఇప్పుడు తండ్రి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంతకాలం నువ్వు నాతో ఉండి ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది అని తండ్రి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. 31, 32వ వచనం. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి,
మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అన్నమాట. ఇక్కడ తండ్రి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి. తండ్రి తిరిగి మాట్లాడుతున్నాడు చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ చూస్తే ఆ విషయాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ బాధకరమైనటువంటి విషయము, తండ్రే వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ వచ్చిందంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎంత బ్రతిమాలుతున్నా రావడం లేదు. దాసులు బ్రతిమాలుతున్నా రావట్లేదు, తండ్రి బ్రతిమాలుతున్నా రావడం లేదు. కోపముతో మూతి ముడుచుకొని ఇంట్లోకే రావడం లేదు. ఇప్పుడు చెప్పండి, తప్పిపోయిన కుమారుడు చిన్నవాడా పెద్దవాడా? మీకు అర్థమైందా నా ప్రశ్న? ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎవరా అంటున్నా? చిన్నవాడు తప్పిపోయాడా పెద్దవాడు తప్పిపోయాడా? అక్క మీకు అర్థమవుతుందా? కడుక్కోనండి, ఓకేనా? ఆలోచించండి. ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ ప్రవర్తనను చూసిన తర్వాత మనకేమర్థమవుతుంది? తప్పిపోయిన కుమారుడు చిన్నవాడని అర్థమవుతుందా పెద్దవాడని అర్థమవుతుందా? అవునా కదా? తండ్రి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న ఇంట్లోకి వెళ్ళాడు అన్నమాట రాయబడి ఉంది అక్కడ. అక్కడితోనే క్లోజ్ చేశాడు. బ్రతిమాలుకున్నాడు, నాతో కూడా ఉన్నావు కదా, నావన్నీ కూడా నీవే కదా నాయన, మనము సంతోషపడుట సంతోషం యుక్తమే. ఎందుకంటే ఈ నీ తమ్ముడు, నువ్వు నీ కుమారుడు నీ కొడుకు అని మాట్లాడుతున్నావు, నీకు తమ్ముడు కాదా? వచ్చినటువంటి వాడు నీ తమ్ముడు కాదా? ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికేను, తప్పిపోయి దొరికాడు గనుక మనము సంతోషించుట యుక్తమే అన్నమాట చెప్పాడు. కానీ లోపలికి తిరిగి వెళ్ళాడా అన్నమాట వ్రాయబడిందా వ్రాయబడలేదా? ఎందుకు వ్రాయించలేదు? అసలు ఈ పెద్ద కుమారుడు ఎవరో తెలుసా? ఇప్పుడు ఈ పెద్ద కుమారుడు ఎవరో తెలుసా? 15వ అధ్యాయం 1వ వచనం చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని సనుగుకొనిరి. ఎవరి మీద ఎవరు సనుక్కున్నారు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభువు మీద సనుక్కున్నాడు. ఇక్కడ ఈ ఉపమానంలో ఎవరి మీద సనుక్కున్నారు? పెద్ద కుమారుడు తండ్రి మీద సనుక్కున్నారు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఎవరి మీద సనుక్కుంటున్నారు? యేసు ప్రభు మీద సనుక్కుంటున్నారు. ఎందుకు సనుక్కుంటున్నారంటే, సుంకరులు పాపులతో ఈయన భోజనము చేయించు, వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు గనక, వారితో కలిసి ఉంటున్నాడు గనక. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సనుక్కుంటున్నారు. ఎవరి మీద సనుక్కుంటున్నారు? యేసు ప్రభు మీద సనుగుకుంటున్నారు. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో సుంకరులు పాపులు. వాళ్ళెవరో కాదు, మనము అని తెలుసుకున్నాం. అవునా కదా? రెండోది, ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎవరని తెలుసుకున్నాము? పెద్ద కుమారుడు. ఈ శాస్త్రులకు పరిసయ్యులకున్న క్యారెక్టరే పెద్ద కుమారునిలో మనకు కనబడుతుంది. ఎవరి మీద సనుక్కున్నారు? యేసు ప్రభు మీద. ఎందుకు యేసు ప్రభు సుంకరులతోనూ పాపులతోనూ ఉన్నాడంటే, ఇప్పుడు మనం ఒక 2 సందర్భాలను తెలుసుకొని మనము ముగించుకుందాం. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు రాసుకోనండి. ఈ సందర్భాన్ని మీరు మరలా మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు మీరు చదువుకునండి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు రాసుకోనండి. ఇక్కడ వ్రాయబడిన మాట,
తామే నీతిమంతులమని నమ్ముకొని తమ్మును మాత్రమే నమ్ముకొని ఇతరులను తృణీకరించు శాస్త్రులతోనూ పరిచయులతోనూ ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? శాస్త్రులు పరిచయుల గురించి చెప్తున్నాడు. ఈ శాస్త్రుల యొక్క గుణం ఎలాంటిదంటే మేమే నీతిమంతులము, అర్థమైందా? మేమే మంచివారము, మిగిలిన వారందరూ పాపులు, పనికిరాని వారు అని వాళ్ళను దూరం పెట్టి వారితో సహవాసం చేయడానికైనను ఇష్టపడని వారిగా ఈ శాస్త్రులు పరిచయులు ఉన్నారు. సుంకరులు అంటేనే ఒక మాటలో చెప్పాలంటే పాపులు, నీచంగా చూసేవాళ్ళు, దగ్గర కూడా రానిచ్చేవారు కాదు వీళ్ళు. ఇప్పుడు ఇద్దరు మనుషులు ప్రార్థన చేయుటకు దేవాలయంలోనికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారంట? ప్రార్థన చేయుటకు ఇద్దరు వ్యక్తులు దేవాలయములోనికి వెళ్ళారు. ఇప్పుడు చిన్న కుమారుడైన సుంకరిలో ఉన్నటువంటి గుణము ఇక్కడ ఈ సుంకర్లో కనబడుతుంది. పెద్ద కుమారుడైన పరిసయ్యులలో శాస్త్రుల్లో ఉండే గుణము ఈ శాస్త్రంలో కనబడుతుంది. మీకు అర్థమవుతుందా? ఆలోచించండి జాగ్రత్తగా. యేసు ప్రభు చెప్పిన ఉపమానం యాజ్ ఇట్ గా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు చిన్న కుమారుడు పాపం చేశాడు, దేవునికి దూరం అయ్యాడు, తన తప్పును తెలుసుకున్నాడు, మందిరములోనికి తిరిగి వచ్చి చివర్లో నిలబడి చివర్లో కూర్చొని ఏమని మొరపెడుతున్నాడు? ఆకాశము తట్టుకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఎలా వేడుకున్నాడు, ఇక్కడ సుంకరి కూడా అలానే దేవుణ్ణి వేడుకుంటున్నాడు. చూడండి, అలానే వేడుకుంటున్నాడు. ఇక్కడ పరిసయ్యుడు మాత్రం ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ సుంకరిని చూసి, ఈ సుంకరిలాగా నేను దొంగను కాను, ఒక వ్యభిచారిని కాను, ఒక వేశ్యను కాదు, ఒక దొంగను కాదు, ఒక హంతకుని కాదు, ఒక మోసగాని కాదు, నేను ఎలాంటి వాడిని అంటున్నాడంటే నేను వారమునకు 2 మారులు, ఎన్నిసార్లు అంటే ఉపవాసం చేస్తున్నాడంట ఆయన? వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడంట. నా సంపాదన అంతటిలో 10వ వంతును చెల్లించుచున్నాను అని తాను చేస్తున్నటువంటి గొప్ప పనులను బట్టి, తాను చేస్తున్నటువంటి వాటిని బట్టి ఇతడు ఏమనుకుంటాడు? మేమే నీతిమంతులం, ఇంకా వేరేటోళ్ళు ఎవరు లేరని ఇతరులను తృణీకరిస్తున్నాడంట. ఇప్పుడు తన మనసులో ఎవరిని తృణీకరిస్తున్నాడు ఈ పరిసయ్యుడు? సుంకరి అనే పాపిని తృణీకరిస్తున్నాడు. ఇప్పుడు ఆ పెద్ద కుమారుడు కూడా ఎవరిని తృణీకరిస్తున్నాడు? చిన్న కుమారుణ్ణి తృణీకరిస్తున్నట్టుగా కనబడతాయి. ఇద్దరిలో ఎవరిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు? ఎవరిని నీతిమంతునిగా తీర్చాడు? సుంకరి నీతిమంతునిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. అలా ఈ పరిసయ్యుడు తప్పిపోయిన కుమారుడు ఎవరో మీకు అర్థం కాని చెప్తున్నాను. ఇప్పుడు తప్పిపోయింది మొదటివాడు కాదు, ఇప్పుడు తప్పిపోయింది ఎవరో మీకు అర్థం కావాలి. 2వ కుమారుడే ప్రమాదములో ఉన్నట్టుగా తప్పిపోయిన స్థితిలో కనబడుతున్నాడు. ఆ తండ్రి కలిగిన సంతోషము కొద్దిసేపు అయినా ఉంచకుండా అంతకంటే ఎక్కువ బాధను మిగిలిస్తున్నటువంటి వారు ఎవరో తెలుసా? మనమే అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఎట్లనో నేను చెప్తాను, ఆలోచించండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము మీరు రాసుకుంటే ఎక్కడి నుండి రాసుకుంటారంటే 23వ వచనం నుండి 32వ వచనం వరకు రాసుకునండి. నేను మాత్రం మీకు కొన్ని మాటలు చదివిస్తాను. 28వ వచనం నుండి మీరు చదవండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండివి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పాను. వాడు అయ్యా పోదుననను గాని
పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసినని యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని అడిగినప్పుడు అందుకు వారు మొదటివాడే అనేది యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని చెప్పెను. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ కూడా ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారన్న మాట మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి మొదటి వాని దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, కుమారుడా నేడు ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయమనంటే ఆ కుమారుడు ఏమన్నా తెలుసా, పోతాను తండ్రి అన్నాడు. పోను అన్నాడు. కానీ తరువాత మనసు మార్చుకొని, అయ్యో నా తండ్రితో నేను పోను అన్నాను, నా తండ్రి బాధపడ్డాడు కదా, నా తండ్రిని బాధ పెట్టొద్దని మనసు మార్చుకొని తన పొలంలోనికి వెళ్ళి పని చేస్తున్నాడు. ఈ విషయము తండ్రికి తెలియదు కనుక పోను అన్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చేసి రెండవ వాని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, రెండవ వాని దగ్గరకు వచ్చి, కుమారుడు ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయమంటే పోతాను అన్నాడు కానీ పోలేడు. పోను అన్న కుమారుడు మనసు మార్చుకొని పోయాడు, పోతానని చెప్పినటువంటి కుమారుడు పోలేదు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరో చెప్పండి. పోను అని చెప్పి తండ్రిని బాధ పెట్టి మనసు మార్చుకున్నవాడు సుంకరి, పాపులు. మనము ఒక మాటలో చెప్పాలంటే, పోతానని చెప్పి పోకుండా తండ్రిని బాధ పెట్టినవాడు సుంకరి, పరిసయ్యులు, శాస్త్రులు. ఇప్పుడు యేసుప్రభువు అడుగుతున్నాడు, ఈ ఇద్దరిలో తండ్రి ఇష్ట ప్రకారం ఎవరు చేసినంటే మొదటివాడే అనేది. అప్పుడు యేసుప్రభువు చెప్తున్నాడు, అయితే ఆ మొదటి వాళ్ళు ఎవరో తెలుసా, సుంకరులు, వేశ్యలు, పాపులు మీకంటే, అనగా రెండవ కుమారుని కంటే, మీకంటే ముందుగా, అంటే శాస్త్రులు పరిసయ్యుల కంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. యోహాను నీతి మార్గంలో మీ వద్దకు వస్తే శాస్త్రులు పరిసయ్యులు నమ్మలేరు, కానీ ఎవరు నమ్మారంట, సుంకర్లు, పాపులు నమ్మి దేవుని వద్దకు తిరిగి వచ్చారు అని అంటున్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే, ఆ పెద్ద కుమారునిలో ఏం కనబడుతుంది? తన తమ్ముని ఎడల ద్వేషం కనబడుతుంది. ఇప్పుడు ఈ ద్వేషం అనేది ఎవరిలో కనబడుతుంది చెప్పండి? కయీనులో ఇదే ద్వేషం కనబడుతుంది. తన తమ్ముని అర్పణ అంగీకరించాడు, ఈయన అర్పణ అంగీకరించకపోయేసరికి దేవుని మీదనే కోపడ్డాడు, తన తమ్ముని మీద కోపడ్డాడు. ఆ కోపముతో తన తమ్మున్నే చంపాడు. అలా తమ్ముణ్ణి ద్వేషించే గుణము కయీనులో కనబడుతుంది కనుక కయీను లాంటి వారమై మనం ఉండొద్దు. ఇక్కడ శాస్త్రుల పరిసయ్యుల వలె మనం ఉండకూడదు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశించరు. మీరు సుంకరుల వలె, పాపుల వలె, వేశ్యల వలె మీరు మారి దేవుని యొద్దకు వస్తే దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. మీరు కయ్యూను లాంటి వారై ఉండకూడదు అని అంటున్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ వాడు చీకటిలో ఉన్నాడు. వాని కన్నులకు గుడ్డితనం కలగజేయబడింది. వాడు ఎటు వెళ్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రెండవ కుమారునిలో మనకు కనబడుతుంది. అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇలా చిన్నవాడు తిరిగి వచ్చినప్పుడు పెద్దవానిలో ద్వేషము, అసూయ ఇలా రగిలిపోతున్నాడండి. ఇప్పుడు నమ్మిన మనము కూడా ఉన్నాం కదా, మనము నమ్మినాం కదా. ఇప్పుడు మనం అంటే పడని వాడు ఒకడు ఉంటాడు లోకంలో, అర్థమైందా? మనకు శత్రువు. ఇప్పుడు మనసు మార్చుకొని ఇప్పుడు మందిరాలకు వచ్చినాక ఇప్పుడు మనకుంటుంది చూడండి ఎట్లుంటే, వాడు నా ఇంటికి, పెద్ద కుటుంబంలో ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు ఎవరిలో కనబడుతుంది? మనలో కూడా అప్పుడప్పుడు కనబడుతుంది చూడండి. వాడు నా ఇంటికి రాకూడదు, వాడు వచ్చిందంటే నేను రానిగా. ఇట్లాంటి లేదనుకుంటున్నారా? వాళ్ళు వస్తే చర్చికి నేను రానండి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారంటే, అలాంటి వారిగా మనకు ఉండద్దండి. ఇంకా కొంతమంది బోధకులు కూడా ఉంటారు. ఎలాంటి వారు అంటే, ఇప్పుడు తనకంటే వెనకాల వచ్చేసి వాక్యం మంచి చెప్తున్నారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళకు ద్వేషం, కోపం ఇలాంటివి స్టార్ట్ అవుతుంటాయండి. ఇక చెప్పనియరు, వాళ్ళకి అవకాశాలు కూడా సరిగ్గా ఇవ్వరు. అరే నాకంటే బాగా చెప్తున్నాడు కదా
అవకాశం ఇద్దామన్న ఆలోచన కూడా ఈనాడు బోధకుల్లో ఉండదు. చెబితే ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలంటారండి. ఉన్నారా లేదా అలాంటి క్యారెక్టర్స్? చెప్పండి. నేనే చెప్పాలి, ఎవరు చెప్పొద్దు. అవకాశాలు కూడా ఈయన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒక ఇల్లు తగలబడుతుంది, ఒక 50 మంది ఉన్నారు. ఇప్పుడు నీకంటే చిన్నవాడు వచ్చి 20 మందిని కాపాడుతున్నాడు, నువ్వు 5 మందినే కాపాడుతున్నావు. ఇప్పుడు నువ్వేమనుకోవాలి? అయ్యో నేను 5 మందినే కాపాడుతున్నాను, వాడు మాత్రం 20 మందిని కాపాడుతున్నాడని సంతోషించడానికి బదులుగా నువ్వెందుకు కాపాడుతున్నావు? కాపాడితే ఏం చేయాలి? కాపాడితే వాళ్ళు కాపాడాలి, నేనే కాపాడాలి. అవునా కదా? నువ్వు పక్కన జరు, నీకు ఇంక ఛాన్స్ లేదు, పక్కన జరు. వాళ్ళు చచ్చిపోయినా సరే కాపాడితే వాళ్ళు కాపాడాలి. అంటే వాళ్ళు దేవుళ్ళలోనికి వస్తున్నారన్న సంతోషం ఉండదు, దేవుళ్ళలోనికి నడిపించాలన్న ఆనందం కూడా ఉండదు. ఈ ద్వేషం అనేది కయ్యిన్లో కనబడుతుంది, ఆ పెద్ద కుమారంలో కూడా కనబడుతుంది. ఈనాడు ఆ ద్వేషం మనలో ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు నీకంటే మంచి చెప్తున్నాడంటే దేవుని పక్షాన సాతానుతో పోరాడడానికి ఒక సైనికుడు నీతో ఉన్నాడు అని, ఇంకా ఈ యుద్ధం అనేది సులువైపోతుంది, అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపించడానికి ఈ పని ఇంకా సులువైతుందని సంతోషించడానికి బదులుగా పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, ఈర్ష్యలు ఇవన్నీ సంఘాలలో కనబడుతూ ఇప్పుడు ఆ పెద్ద కుమారుని యొక్క క్యారెక్టర్స్ కూడా మళ్ళా సంఘాల్లో కనబడుతున్నాయి. చూడండి, చిన్న కుమారుని యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయి సంఘాలలో, పెద్ద కుమారుని యొక్క క్యారెక్టర్స్ కూడా సంఘాలలో ఉన్నాయి. చివరి ఒకటే మాట చెప్తున్నాను, మనము తండ్రిని బాధ పెట్టి ఏ పని కూడా చేయకూడదండి. నువ్వు తీసుకునే ఈ నిర్ణయం రెండవసారి నిర్ణయం తీసుకునే అవకాశము తప్పిపోయిన కుమారునికి ఇచ్చాడు. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడండి, తండ్రికి దగ్గరయ్యాడు. ఇప్పుడు కూడా దేవునికి దూరంగా ఉన్న నీ జీవితంలో రెండవసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఈ మెసేజ్ ద్వారా దేవుడు కూడా నీకు ఇస్తున్నాడు. మంచి నిర్ణయం తీసుకొని దేవునికి దగ్గర అవుతావా? చెడ్డ నిర్ణయం, తప్పుడు నిర్ణయం తీసుకొని దేవునికి దూరం అవుతావా? తప్పిపోయిన కుమారుల్లాగా మిగిలిపోయి నిత్యాగ్ని గుండానికి జారిపోతావా? తిరిగి మనసు మార్చుకొని వచ్చినటువంటి కుమారుని వలె తండ్రికి సంతోషాన్ని మిగిలిస్తావా? దేవుడు నీ ఎదుట పెట్టాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు, ఏది కావాలో ఆ నిర్ణయం తీసుకోమన్నాడు. నువ్వు ఏది చేసినా దానికి బాధ్యుడు నీవే అవుతావని దేవుడు నిన్ను ప్రేమించి ఈ మాటలు నీకు చెప్తున్నాడు. మనసు మార్చుకుంటావా? పరలోకంలో దేవునితో యుగ యుగాల ఆనందంగా ఉంటావు. మనసు మార్చుకోకుండా ఒకవేళ నీకు నచ్చినట్టుగా బ్రతుకుతావా? వేరొక యజమానుని దగ్గర చేరి అపవిత్రమైన పనులు చేసి ఆకలి బాధతో అలమటించి చచ్చిపోయే పరిస్థితి ఎలా వచ్చిందో, సాతాను యొద్దకు చేరితే వానితో కూడా ఆ నరకంలో యుగ యుగాలు ఆ భయంకరమైన శిక్షలో నువ్వు పాలు పొందుకుంటావు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఈ స్థితి నువ్వు తప్పించుకోవాలని కోరుకుంటూ ఈ దేవుడు ఈ మాటలు నీ ముందు పెట్టాడు. మంచి నిర్ణయం తీసుకోమని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.